హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో వాచ్ టైమ్ ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను అనమాట. వాచ్ టైమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొద్దిగా ట్రెండింగ్ వీడియోతో వాడాలి, ట్రెండింగ్ ఆప్షన్ వాడాలి, ట్రెండింగ్ వీడియోస్ వాడాలి. ఎలా వాడాలి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, మీకు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, 200-300 వ్యూస్ వస్తే మనకు సరిపోవండి. వాచ్ టైమ్ అయితే ఇంక్రీజ్ కాదు, వాచ్ టైమ్ రాదు. సో మనం ఎలా చేయాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను కాదు. ఇక్కడ వాచ్ టైమ్ రావాలంటే ఆబ్వియస్లీ ఇలా ట్రిక్ అయితే యూజ్ చేయాలి. 4000 వాచ్ టైమ్ రావాలంటే ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి గాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను గాస్, ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాస్ ఇక్కడ సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే గాస్, ఇక్కడ వాచ్ టైమ్ రావాలంటే ఈజీ అండి. సో ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి గాస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే గాస్, ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేద్దాం వాచ్ టైమ్ ఇంక్రీజ్ లేదా హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైమ్ అని సర్చ్ చేద్దాం. హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైమ్ అని సర్చ్ చేద్దాం. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఎవరి వీడియో వస్తుందో మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గాయస్ ఇక్కడ ఇది చూసుకుంటే ఇది స్పాన్సర్డ్ అంట, ఇది మనకు అవసరం లేదు. అండ్ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూసుకుంటే సో ఈ పర్సన్ కి మనం ఏం చేద్దాం అంటే గాయస్ ఇక్కడ సో సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఈ వీడియోకి అయితే పౌజ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ పౌజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మనం ఏం చేద్దాం అంటే సో ఈ పర్సన్ కి మనం అండ్ ఇక్కడ షేర్ చేసేద్దాం. షేర్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి సింప్లీ. అండ్ కాపీ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో మనకు వాచ్ టైమ్ జెన్యూన్ గా వాచ్ టైమ్ రావాలంటే ఇదేనండి ప్రాసెస్. సో వాచ్ టైమ్ అంటే ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుంది, ఈ పర్సన్ మనం షేర్ చేస్తే వాచ్ టైమ్ ఎలా వస్తుంది అంటే సో మన వీడియో అతని వీడియో కింద రికమెండ్ చేస్తుంది. ఎలా రికమెండ్ చేస్తుంది కాదు చూడండి, ఎంటర్ వీడియో ఛానల్ URL ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి లాగిన్ బట్టి ఇక్కడ పేస్ట్ చేసేయండి అండ్ ఇక్కడ గో చేసేయండి అనమాట. సో యాడ్ వస్తుంది, జస్ట్ యాడ్ చేసేసి అండ్ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. చూడండి గాయస్, యాడ్ చూసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చింది చూడండి. కాపీ టైటిల్ వచ్చింది, కాపీ డిస్క్రిప్షన్ వచ్చింది, డౌన్లోడ్ థంబ్నెయిల్ వచ్చింది, కాపీ హ్యాష్ ట్యాగ్స్ వచ్చింది అండ్ కాపీ కీవర్డ్స్ వచ్చింది, వ్యూ ప్రొఫైల్ వచ్చింది. మొత్తానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాపీ టైటిల్ తీసుకోవాలి, కాపీ డిస్క్రిప్షన్ తీసుకోవాలి అండ్ ఇక్కడ మనకు కాపీ హ్యాష్ ట్యాగ్ తీసుకోవాలి అండ్ ఇక్కడ కీవర్డ్స్ తీసుకోవాలి. సింపుల్ ఇవి తీసుకున్న తర్వాత మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసే ముందు పబ్లిక్ చేయకండి, ఫస్ట్ పబ్లిక్ చేయక ముందు వీళ్ళ టైటిల్ మెన్షన్ చేసుకోండి. మన టైటిల్లో మెన్షన్ చేసుకోకండి, కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ అండ్ కాపీ డిస్క్రిప్షన్ ఉంది కదా, వీళ్ళు మొత్తం సో వీళ్ళ లింక్స్ అన్ని తీసేయండి. లింక్స్ తీసేసిన తర్వాత వీళ్ళ ఛానల్ నేమ్ ఒకటి యాడ్ చేయండి మొత్తానికి. అండ్ ఇక్కడ కాపీ కీవర్డ్స్ ఉన్నాయి, కాపీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత సో అప్పుడు మనం ఏం చేద్దామంటే సో మన ఛానల్ కూడా ఒకటి హ్యాష్ ఇచ్చేసి సో అప్పుడు మన ఛానల్ కూడా ఇవ్వండి. అప్పుడు ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన తర్వాత విత్ ఇన్ మీరు చూడండి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. వ్యూస్ వచ్చిన తర్వాత 200-300 కాకుండా సో ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి. అప్పుడు మీకు వాచ్ టైమ్ అయితే ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది, జెన్యూన్ గా వాచ్ టైమ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా అయితే చేయండి, 100% మీకు వాచ్ టైమ్ అయితే ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ జెన్యూన్ ట్రిక్ అన్నమాట. సో ఇలా అయితే ట్రై చేయండి అనమాట, పక్కా వాచ్ టైమ్ అయితే ఈజీగా వస్తుంది. మీరు ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.